ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, జీవాధిపతి, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రం యేసయ్యా. నీ మహాకృపను బట్టి నాయన ఈ సమయంలో నీ పాదదాసులుగా నేను సిద్ధపరచు ఉండగా కొరతలేని మీ ఆత్మతో నింపండి. నీ జీవము కలిగిన మాటలు, నీ శక్తి కలిగిన మాటలు, నీ పరలోక రాజ్య సంబంధమైన విషయాలు మీరు మాకు బోధించి నీ వాక్ ప్రవాహపు శక్తి చేత మమ్మల్ని మీరు తృప్తిపరిచి బలపరిచి ఆదరించమని, నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేట వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్య లేఖనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని ప్రాముఖ్యమైన వచనాలను చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని ప్రాముఖ్యమైన వచనాలను చదువుకుందాం. వెంటనే ఆయన నాయీనును ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి తీసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు నాయీను అనేటువంటి ఒక ఊరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉన్నాడు. నాయీను అనేటువంటి ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారి శిష్యులు అట్లాగనే బహుజన సమూహము యేసుక్రీస్తు ప్రభువారితో కూడా వెళుతూ ఉన్నారని. అయితే ఆ ఊరి గవినికి వచ్చినప్పుడు చనిపోయినటువంటి ఒక యవనస్తుని యొక్క శవాన్ని ఆ బాడి మీద మోసుకొని కొంతమంది తీసుకొని వస్తూ ఉన్నారని. తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు జరిగింది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే ఆ తల్లి ఏడవటం చూశాడు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమెమో విధవరాలు, భర్త లేడు, భర్త చనిపోయాడు. సరే, భర్త లేకపోతే లేకపోయాడులే, యవనస్తుడని నా కుమారుడు ఉన్నాడు, ఎదురైనా నన్ను చూసుకుంటాడులే అని చెప్పి అతన్ని చక్కగా చూసుకుంటూ అతనితో ప్రేమగా ఉంటున్నటువంటి తల్లికి, ప్రేమైన దేవుని బిడ్డలారా, యవన కాలంలో ఉన్నటువంటి ఆ యవనస్తుడైన కుమారుడు కూడా చనిపోయాడు. యవనస్తుడైనటువంటి ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆ తల్లి ఎంతగానో రోధిస్తూ ఉంది. తల్లి ఎంతగానో బాధపడుతూ ఉంది. బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభు ఆమెను చూశాడు. ఆమెను చూసినప్పుడు ఆమె ఎంతగానో రోధిస్తూ ఉంది. ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంది. తన జీవితంలో భయంకరమైనటువంటి దుఃఖంలో ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ విధవరాలు ఏ స్థితిలో ఉన్నదో
ఆమె ఉన్నటువంటి స్థితిని గమనించినటువంటి దేవుడు, ఆమె ఉన్నటువంటి స్థితిని చూసినటువంటి దేవుడు ఆమె జీవితంలో ఆయన ఆమె స్థితి ఎలా ఉందో చూశాడు. మన జీవితంలో కూడా మన స్థితి ఎలా ఉన్నది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న సంగతి మనం గమనించాలని. ఈ తల్లి ఎట్లాగైతే రోదనతో ఏడుస్తూ ఉన్నదో, ఆమెను చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఎటువంటి రోధనలో నీవు ఉన్నావో, నువ్వెటువంటి కష్టకాలంలో ఉన్నావో, నువ్వు ఉన్నటువంటి స్థితిని కూడా దేవుడు చూస్తున్నాడు అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వారి జీవితంలో దేవుడు నన్ను చూడటం లేదు, నా సమస్యలను దేవుడు చూడటం లేదు, నా కష్టాలను దేవుడు చూడటం లేదు, నా బాధలను దేవుడు చూడటం లేదు అని చెప్పి కొన్నిసార్లు దేవుని మీద అవిశ్వాసం తెచ్చుకునే వారు కూడా ఈ లోకంలో చాలామంది ఉంటారని. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రం మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన చూస్తున్నాడన్న సంగతిని ఈ వాక్యాన్ని బట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నాయును విధవరాలిని చూసినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా మనందరినీ చూస్తున్నాడు. మన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు గమనిస్తున్నాడు అన్న సంగతి నేను మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన దేవుడు చూసేటువంటి దేవుడు. ఆయన కన్నుండి చూడలేనటువంటి వాడు కాదు. ఆయన ఆకాశంలో నుంచి భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని కూడా చూస్తూ ఉన్నాడు. నీవున్నటువంటి స్థితి ఏంటో, నీకున్నటువంటి ఆర్థిక సమస్యల, అప్పుల సమస్యల, అనారోగ్య సమస్యల, ఎటువంటి స్థితిలో నీవు ఉన్నా కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడన్న సత్యాన్ని ఈ వాక్యం ద్వారా నేను మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన చూసేటువంటి చూపు, ఆయన చూసేటువంటి విధానము మన జీవితంలో ఎంతో గొప్ప ఆశ్చర్యకరంగా ఉండి తన సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. మన చూపులు వేరుగా ఉంటాయి, దేవుడు చూసేటువంటి చూపులు వేరుగా ఉంటాయి అన్న సత్యాన్ని వాక్యపు లోతుల్లో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన చూస్తున్నాడు. మనం ఎవరు కూడా మర్చిపోవద్దని. మనం చేసే పనులు మంచి పనులైనా ఆయన చూస్తూ ఉన్నాడు, మనం చేసేటువంటి పనులు చెడ్డ పనులైనా ఆయన చూస్తూ ఉన్నాడు. మనం చేసేటిది ఎటువంటిదైనా, ఎటువంటి పరిస్థితి అయినా కూడా దేవుడు చూస్తున్నాడన్న సత్యాన్ని మనం గమనించాలని. ఈ నాయును విధవరాలిని దేవుడు చూశాడు. అట్లానే ఆమెను చూసి ఆమె యందు దేవుడు చేసినటువంటి మరొక పని ఏంటంటే ఆమె మీద కనికరపడ్డాడు. దేవుడు ఏం చేశాడండి? ఆమె మీద కనికరపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ నాయును విధవరాలి మీద కనికరాన్ని చూపించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన మీద కనికరం చూపించేటువంటి దేవుడు, మన మీద దేవుడు జాలి చూపించేటువంటి దేవుడు. మన దేవుడు కఠినాత్ముడు కాదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. వేదనతో, రోదనతో ఉన్నటువంటి నాయును విధవరాలిని చూసినటువంటి దేవుడు ఆమెను చూసి వదిలిపెట్టలేదు, ఆమె మీద కనికరపడ్డాడు. నీవు కనుక దేవుని పాదాల దగ్గర పడి, ప్రభా నా స్థితి ఇది, ప్రభా నా పరిస్థితి ఇది, నా మీద నువ్వు కనికరం చూపించాయా, నా మీద నువ్వు జాలి చూపించాయా, నా మీద నువ్వు దయ చూపించాయా అని చెప్పి నువ్వు ఏ స్థితిలోనైనా కూడా నీవు గనక దేవునికి
మొరపెట్టుకునేటువంటి అనుభవం నీకుంటే, నీ సమస్యలు దేవునికి విన్నవించుకునేటువంటి జీవితం గనక నీలో ఉంటే, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్న దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు అన్న సంగతి మనము మర్చిపోకూడదని. అందుకే భక్తులు మరి హోసన్న మినిస్ట్రీస్లో యేసయ్య కనికర పూర్ణుడు అని పాటను కూడా రాశారు. యేసయ్య కనికర పూర్ణుడు, యేసయ్య కనికరం చూపించేటువంటి దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కనికరం కలిగినటువంటి దేవుడు నీ మీద నా మీద కూడా ఆయన కనికరాన్ని చూపిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉండి ఏడుస్తున్నావో నీ మీద ఆయన కనికరం చూపిస్తాడు. ఎటువంటి పరిస్థితిలో ఉండి నువ్వు ఏడుస్తున్నావో నీ మీద ఖచ్చితంగా ఆయన జాలి చూపిస్తాడన్న సత్యాన్ని నువ్వు గమనించాలి. నాయును విధవరాలి జీవితంలో కనికరం చూపించినటువంటి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఆయన కనికరాన్ని చూపిస్తాడు అన్న సత్యాన్ని మనం ఈ వాక్యపు వెలుగుల్లో అర్థం చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం మనల్ని ఎంతగానో ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ కనికరం కలిగినటువంటి దేవునికి నీవు నేను మనందరం కూడా లోబడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకు లోబడి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించాలి. ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన కనికరానికి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన కనికరాన్ని మనం పొందుకునేవారమే. ఎందుకంటే మన దేవుడు కనికర పూర్ణుడే కానీ కఠినాత్ముడు కాదు. ఆయన కఠినముగా వ్యవహరించేటువంటి దేవుడు కాదు. కఠినంగా మన జీవితాలని ఇచ్చేసేటువంటి దేవుడు కాదు. మన జీవితంలో ఆయన కనికరం చూపించి మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. ప్రేమని దేవుని బిడ్డలారా అని ఈ విషయం ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ తల్లితో వచ్చి చెబుతూ ఉన్నాడు, ఏడవవద్దు అని చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడండి? ఏడవవద్దు తల్లి అని చెబుతూ ఉన్నాడు. ఆ తల్లి, నాకు యజమానుడు లేడు, నాకు చూస్తే మరి ఒక్కగానొక్క కుమారుడు కూడా చనిపోయాడు, ఇంకా నా జీవితం ఎందుకు, నాకు ఈ జీవితము నాకు అవసరమా అని చెప్పి భయంకరంగా రోధిస్తూ, భయంకరంగా ఏడుస్తూ, భయంకరంగా బాధపడుతున్నటువంటి ఆ నాయును విధవరాలి దగ్గరికి వచ్చి యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏడవవద్దు అని చెప్తున్నాడు. నువ్వు ఏ సమస్యలను బట్టి ఏడుస్తున్నావో దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఓదారుస్తాడు. నువ్వు ఏ సమస్యను బట్టి ఏడుస్తున్నావో ఆ సమస్యను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ సమస్యను పరిష్కారం చేస్తాడు. నువ్వు ఇక ఏడవద్దు తల్లి, నీ సమస్యకు నేను పరిష్కారం చూపించాను, నీ సమస్యకు నేను మార్గాన్ని చూపించాను, నువ్వు ఏడవలసినటువంటి అవసరం లేదు, నువ్వు బాధపడవలసినటువంటి పని లేదు తల్లి అని చెప్పి, నా కుమారుడా నువ్వు ఏడవలసిన పని లేదు, నా కుమార్తె నువ్వు ఏడవలసిన పని లేదు, యవనస్తుడా నువ్వు ఏడవలసిన పని లేదు, యవనస్తురాలా నీవు ఏడవలసినటువంటి పని లేదు. నువ్వు ఎవరైనా సరే ఏ సమస్యను బట్టి ఏడుస్తున్నావో నువ్వు ఏడవలసిన పని లేదు. దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏడవద్దు అని నిన్ను ఓదారుస్తాడన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో భయంకరమైనటువంటి దుఃఖంలో ఉన్నప్పుడు, భయంకరంగా మనం ఏడుస్తూ ఉన్నప్పుడు మనల్ని దేవుడే ఆయన ఆదరిస్తాడు. దేవుడే మనల్ని ఏడవద్దు అంటాడు. దేవుడే మన కన్నీరు తుడుస్తాడు. దేవుడే మన జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు నా సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను, మన జీవితంలో సర్వశక్తి కలిగిన కార్యాలను మనము ఎప్పుడు చూడగలుగుతామంటే
దేవుడు మన దగ్గరకు వచ్చి మనం ఏ స్థితిలో ఏడుస్తున్నామో, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఏడుస్తున్నామో, ఎటువంటి రోధనలో, ఎటువంటి ఆవేదనలో, ఎటువంటి బాధలో మనం ఉన్నామో, ప్రేమని దేవుని బిడ్డలారా, మనమున్న బాధలో నుంచి, మనమున్నటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి, మనమున్నటువంటి ఆ రోధనకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనం ఆదరించే దేవుడై ఉన్నాడు. మనల్ని ఓదార్చే దేవుడు ఉన్నాడు. మన మీద జాలి, దయా, కరుణ, కటాక్షము చూపించేటువంటి దేవుడు మనకున్నాడు అన్న సత్యాన్ని వాక్యపు వెలుగుల్లో మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో, మన జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపకు మనము పాత్రులము కాగలుగుతాం. ఇక్కడ దేవుడు వచ్చి ఏమని చెబుతున్నాడు? నువ్వు ఏడవవద్దని చెబుతున్నాడు. ఏడవద్దని చెప్పి ఆమెకు దగ్గరగా వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా కూడా నీ దగ్గరికి ఆయన వచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన నీ దగ్గరకు వస్తాడు. నీ దగ్గరకు వచ్చి నీకున్నటువంటి ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. నీకున్నటువంటి ఆ కష్టం నుంచి దేవుడు విడిపిస్తాడు. నీకున్నటువంటి ఆ రోధన నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు నీ దగ్గరికి వస్తాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. నాయును విధవరాలి దగ్గరకు వచ్చినటువంటి దేవుడు ఆయన నీ దగ్గరకు కూడా వస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు అనుకోవచ్చు, అంత గొప్ప దేవాతి దేవుడు ఆయన నా దగ్గరకు వస్తాడా, నన్ను ఓదారుస్తాడా, నా మీద జాలి చూపిస్తాడా, నా మీద కనికరం చూపిస్తాడా అని మనం అనుకోవచ్చు. దేవుడు ఆయన ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి పక్షపాతం లేదు. దేవునికి చిన్నవారని పక్షపాతం లేదు, పెద్దవారని పక్షపాతం లేదు, ధనవంతులని పక్షపాతం లేదు, ఐశ్వర్యము కలిగినటువంటి వారని పక్షపాతం లేదు, పేదవారు, కటిక దరిద్రులు అనేటువంటి ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు మనుషుల్లో ఉంటాయి, కానీ దేవునిలో మాత్రం ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్నవన్న సత్యాన్ని ప్రేమని దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి. దేవుడు మన దగ్గరకు వస్తాడు. దేవుడు మన దగ్గరకు వచ్చి దేవుడు మన జీవితంలో ఆయన మన దగ్గరకు వచ్చి మనకున్నటువంటి స్థితి ఏంటో తెలుసుకొని మనకి మేలు చేసే దేవుడై ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఆయన మన జీవితంలో గొప్ప కార్యము చేసేటువంటి దేవుడై ఉన్నాడన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. కాబట్టి మన జీవితంలో మన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ తల్లి దగ్గరికి వచ్చి దేవుడు ఏం చేశాడంటే, దగ్గరకు వచ్చి పాడెను ముట్టాడు. ఆ బిడ్డను ఏ పాడి మీదైతే ఉంచారో ఆ పాడెను ముట్టగానే ఆ మోయించున్న వారందరూ కూడా నిలిచిపోయారు. ఆయన ఆ పాడిన ముట్టి ఏం చేశాడంటే, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుతున్నాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రేమైన దేవుని బిడ్డలారా చిన్నవాడా లెమ్మని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడో, వెంటనే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ చిన్నవాడు చనిపోయి శవంగా ఉన్నటువంటి ఆ యొక్క చిన్నవాడిని యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే లేవనెత్తాడు. చనిపోయినటువంటి ఆ శవంలోనికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ఊరిలో నుంచి నాయును ఊరిలోనికి ఏమో యేసుక్రీస్తు ప్రభువారు జీవాధిపతి అనే దేవుడు వస్తూ ఉన్నాడు. ఊరు లోపల నుంచేమో శవం ఎదురు వస్తూ ఉంది. ఊరు చివరి నుంచేమో ఊరిలోనికి జీవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నాడు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, జీవము ప్లస్ మరణము = పునరుత్థానము. అంటే జీవము కలిగినటువంటి దేవుడు
మరణించినటువంటి తన కుమారుడి జీవితంలో ఆమెకు ఆ రోధిస్తున్నటువంటి తల్లికి దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యకరంగా చనిపోయిన కుమారుని బ్రతికించి తన తల్లికి అప్పగించాడు. అట్లానే ప్రేమని దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా ఈ నాయును విధవరాల యొక్క కుమారుడు అయినటువంటి యవనస్తుడు ఎట్లాగైతే చనిపోయాడో, మన జీవితంలో మనం కూడా మన పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత కనుక మనం చనిపోయి ఉంటే, ఆ చనిపోయినటువంటి మనల్ని పాపరోధ వ్యసనకరమైన జీవితంలో నశించిపోతూ చనిపోయినటువంటి మనల్ని ఆ నరకాగ్నిగుండం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మనందరినీ కూడా విడిపిస్తాడు అని చెప్పి వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీ మీద కనికరం చూపిస్తాడు, నిన్ను ఏడవద్దు అంటాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడని మనం గుర్తించి ఆయన కనికరాన్ని పొందుకుందాం. ఇటు మాటల చేత దేవుడు మనందరినీ కూడా ఆదరించునుగాక. చిన్నవాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుల దేవా, నీకు వందనాలయ్యా. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. వాక్యానుసారమైన లోతైన జీవితాన్ని మా అందరికి మీరు దయచేయండి అయా. నాయుని విధురాలి కుమారుడు చనిపోయిన వాడిని లేపేవు నాయన. అట్లాగే మా జీవితంలో మా పాపముల చేత, మా అపరాధముల చేత, మా దోషముల చేత అయా మేము చనిపోయి ఉండగా మమ్మల్ని మీరే లేవనెత్తండి నాయన. మమ్మల్ని మీరు ఆదరించండి నాయన. మమ్మల్ని మీరే ఓదార్చండి ప్రభా. అయా పాపముల చేత మృతులమైనటువంటి మమ్మల్ని నీ వాక్యము చేత సజీవులుగా బ్రతికించి జీవమైన మమ్మల్ని జీవమైన నీవు మాలో నీ జీవాన్ని నింపి ప్రభా, మాలో ఉన్న మృత స్థితి నుంచి విడిపించి జీవము కలిగిన స్థితిలోకి నడిపించి ప్రభా, నీ వాక్యానుసారంగా మేమందరం నడుచుకుంటుంది మీరే సహాయం చేయమని, ఈ చిన్న మనలు మీరే నీ బంగారు పదవి కింద ముద్రించమని, వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికి మీరు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.